ఆల్, ఇట్స్ మీ స్వాతి నాయుడు అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో కలయిక. మరి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ళ సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్పై స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. మరి అలానే మీరు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా మ్యూట్లో పెట్టినట్టయితే కనుక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలామంది యూత్ వర్క్ టెన్షన్ వల్ల, అలానే స్ట్రెస్ వల్ల, ఎక్కువసేపు స్మోక్ చేస్తూ ఉండడం వల్ల, లైఫ్ పార్ట్నర్తో సెక్స్ చేయడానికి సిద్ధమయ్యేటప్పటికి సరిగా ఎరెక్షన్ రాక, సో సంభోగంలో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది కదా. సో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? మొట్టమొదట స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండేదే. అంటే కొంతమంది పనిచేసే వాళ్ళకు, సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రం ఉండేది కాదు. స్ట్రెస్ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, మీకు నాకు అందరికి ఉండేది. కానీ అందరం మనం అటువంటి స్ట్రెస్తో అంచెలంచెలుగా, అంటే ముందు తక్కువ స్ట్రెస్, తర్వాత ఎక్కువ స్ట్రెస్, ఆ విధంగా పెంచుకుంటూ స్ట్రెస్ని తట్టుకోవడానికి అలవాటు పడిపోతున్నాం. కానీ ఈ కాలం పిల్లలు తిన్నగా కాలేజీ నుంచి డైరెక్ట్ ఉద్యోగానికి ఎక్కి వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక దెబ్బతినిపోతున్నారు. ఇటువంటి వాటికి ఏం అక్కర్లేదు. అంటే ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది. ఆఫీస్ అంటే ఆఫీసే, ఆఫీస్ అయిపోయిన తర్వాత మన ఇల్లు అంటే ఇల్లే. అంటే ఏమిటంటే ఆఫీసే సర్వస్వం కాకుండా ఆఫీస్ అయిపోయిన తర్వాత మనది ఇల్లు. దీంట్లో మన బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే చుట్టుపక్కలతో మనం మాట్లాడుకోవాలి, వాళ్ళతో పాటు సంబంధాలు కలుపుకోవాల్సి ఉంటాం, అందరితో పాటు ఆడుకోవాలి, తినటం, తిరగటం. ఇవి మొట్టమొదటి కావాల్సింది. అంటే ఏమిటంటే మందితో ఉండటం నేర్చుకుంటే చాలు, ఒక్కళ్ళే ఉండకుండా. అంటే ఒక్కళ్ళే ఉంటూ పక్కన కూర్చున్నా కానీ వాళ్ళంతా వాళ్ళే ఫేస్బుక్ చూసుకోవటం కాకుండా పక్కన ఒక మనిషి ఉన్నారు, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి చాలు. ఆ మాటలే మిగతా వాళ్ళతో కనుక మాటలు కలుపుకున్నారు అంటే అదే మీ ఒత్తిడిని తగ్గించేస్తాయి. అంటే ఎదుటి వాళ్ళ కష్టం మనకంటే ఎక్కువ ఉండుండొచ్చు చాలాసార్లు. అటువంటి మన కష్టం చిన్నది కనిపిస్తుంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఫోన్కి మాట్లాడకుండా, ఒక కంప్యూటర్తో మాట్లాడకుండా మనిషితో మాట్లాడండి చాలు, మీ స్ట్రెస్ అంత దూరం అయిపోతుంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. అలానే జెంట్స్ కానీ లేడీస్ కానీ వారి లోదుస్తుల విషయంలో కానీ ఇన్నర్ స్పేస్ విషయంలో ఎటువంటి శుభ్రత ఇంకా జాగ్రత్త వహించాలంటారు? అందరూను బయటకు కనిపించేవి కాదు కదా. అంటే బయటకు కనిపించేవి ప్యాంటు చొక్కాలు బయటకు కనిపిస్తుంటే అవి మాత్రం షోక్గా వేసుకుని లోపల వేసుకోకుండా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఏమిటి, దాన్ని మార్చకుండా. మొట్టమొదటి ఎప్పుడూ చెమట పోసేది, మనకి చెమట అంటుకునేది ఆ లోపల భాగాలు, లోపల దుస్తులు మాత్రమే. అటువంటి వాటికి ఫ్రీక్వెంట్గా మార్చడం, రోజు మార్చడం, కనీసం వీలుంటే రాత్రిపూట. అంటే ఎంత తక్కువసేపు లోదుస్తులు వేసుకోగలిగితే అంత తక్కువసేపు లోదుస్తులు. అంటే ఆఫీసు పోయేటప్పుడు వేసుకోక తప్పదది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదే విధంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా కానీ లోదుస్తులు అందరూ వేసుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. అంటే ఏమిటంటే తప్పని పరిస్థితుల్లో లోదుస్తులు వేసుకోండి, తప్పని పరిస్థితి కానప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. లూజుగా ఉండేది మిగతా ఏ దుస్తులైనా ఒకటే. దాన్ని ఒకవేళ కనుక తప్పని పరిస్థితుల్లో రాత్రి పగలో పనిచేయాల్సి వచ్చిన వాళ్ళు లోదుస్తులు వేసుకోవాల్సి వస్తే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవది, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది వాటిన్నిటికీ సబ్బుతో ఉతుకుతుంటారు. ఉతికిన తర్వాత ఆ సబ్బు పూర్తిగా పోకుండా అనుకోండి, ఆ సబ్బు ఒంటికి రోజంతా కంటిన్యూగా తగులుతుండేసరికి దాంతో మంటలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అందరికీ అన్ని రకాలైన సబ్బులు పడాలనేం లేదు. కాబట్టి మొట్టమొదట వాటిని శుభ్రం చేసి ఒక వేడి నీళ్ళతో శుభ్రం చేసి చాలు. ఏ విధమైన మిగతాన్ని కొత్తవి డెటాల్లోనో ఏ వేయాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళు అన్నిటికంటే మంచివి. దాని తర్వాత కొద్దిగా సబ్బుతో వేసిన తర్వాత ఆ సబ్బుని పూర్తిగా పోయేంతవరకు నీళ్ళు జాడించి ఆ తర్వాత ఎండబెట్టి వేసుకుంటే, అంటే ఏమిటంటే ఇటువంటి వాటితో మన దుస్తుల వలన రావచ్చు, నైలాన్ దుస్తుల వలన రావచ్చు, లేకపోతే నైలాన్ దుస్తులను కడగటానికి వాడే సబ్బు వలన ఇరిటేషన్ వస్తుంటుంది. ఇది కాకుండా కాటన్ దుస్తులే వేసుకోవటం మంచిది. రెండోది, వాటిని కూడా శుభ్రం చేసిన తర్వాత నీళ్లు దాని మీద ఉన్నటువంటి ఏ పదార్థం బయటికి పోయి శుభ్రమైన నీళ్ళతో 4 సార్లు జాడించినంత వేసుకోవటం, ఫ్రీక్వెంట్గా లోపల దుస్తులు మార్చుకోవటం, ఇవి చేసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను ఫస్ట్
హస్తప్రయోగం బాగా చేసామండి సార్. ఉమ్, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో సెక్స్లో పాల్గొంటుంటే త్వరగా లేవట్లేదు సార్. ఉమ్, త్వరగా లేవట్లేదు, లేచినా త్వరగా మెత్తబడిపోయి అవుట్ అయిపోతుంది సార్. ఉమ్. అందుకోసం ఆయుర్వేద మందులు ఏమన్నా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మీరు ఇంతకుముందు హస్తప్రయోగం చేసినందువల్ల ఇది రావటం కాదు. మీరు ఇంతకుముందు హస్తప్రయోగం చేసే విధానంలో ఒకసారి తప్పు వచ్చినా, కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హస్తప్రయోగం చేసుకోవటానికి పోయేటప్పుడు దాన్ని హస్తప్రయోగంలో ఉద్రేకం తెచ్చుకోవటానికి కోసం ఒక బ్లూ ఫిల్మ్ లాంటివి చూసుకుంటూ కంటిన్యూగా అది చూస్తూనో, లేకపోతే వేరేది ఫోన్లో అవతలేకుండా మనిషితో మాట్లాడుతూనో ఉద్రేకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది కాకుండా మీరు ఊహలతో కనుక హస్తప్రయోగం చేసుకున్నారనుకోండి, అప్పుడు సెక్స్కి చెడ్డ రాదు. అట్లా కాకుండా ఊహలతో కాకుండా ఒక బ్లూ ఫిల్మ్ చూస్తూను కానీ, లేకపోతే అవతలేపు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతూ కానీ హస్తప్రయోగం చేసుకుంటున్నారనుకోండి, అదే అలవాటు పడిపోతే తర్వాత సెక్స్ చేయడానికి వచ్చేటప్పుడు కొంత కష్టం వస్తాయి. కానీ మీకు ఇప్పుడు గట్టితనం రాకపోవటానికి హస్తప్రయోగం కారణం కాకుండా మిగతాది ఇంకేదో కారణం ఉండి ఉంటుంది. ఆ కారణానికి కోసం మీరు పరీక్ష చేయించుకోవాల్సింది. అంటే ఏమిటంటే మెత్తబడిపోతుంది, తొందరగా కారిపోతుంది కాబట్టి ఒక ఆయుర్వేద మందు పనిచేస్తాయి, ఇటువంటి ఏమీ లేవు. మీకు కూడా అదే ఒక జబ్బుదే, తొందరగా కారిపోవటం కూడా ఒక జబ్బే, గట్టితనం రాకపోవటం కానీ, వచ్చిన గట్టితనం నిలవకపోవటం కానీ అది కూడా ఒక జబ్బే. దానికి సంబంధించిన పరీక్షలు చేసి దానికి సంబంధించిన శాస్త్రీయమైన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా కొత్త మెషిన్స్ వచ్చినవి. మీ అంగం లోపల కనుక గట్టితనం వచ్చే కెపాసిటీ తగ్గిపోతే దాంట్లో రక్త ప్రసరణ పెంచడానికి కోసమని లేసర్ బీమ్స్తో పాటు వచ్చేసినాయి. ఆ లేసర్ బీమ్ కనుక దాని మీద పెట్టేస్తే మీ రక్త ప్రసరణ పెరిగేసి మందులు అక్కర లేకుండానే సెక్స్ సరిగా చేయగలరు. అంటే కొత్త కొత్త మెషిన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు అదొక జబ్బు, దానికి నేను ట్రీట్మెంట్ చేసుకొని సరి చేసుకుంటా అనుకుంటే బాగుంటుంది. అంతేగాని ఏదో దొరికిన మందు, అంటే మీరందరూ ఆయుర్వేద మందులు చెడ్డమని కాదు, కానీ ఆయుర్వేదం మీరు తీసుకునేది బజార్లో దొరికి తీసుకునే చాలా ఆయుర్వేద మందులు కాదు అసలు. అవన్నీ ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ మాత్రం తీసుకుంటున్నారంటే అదొక తిండే ఆహార వస్తువులు మాత్రమే. నిజమైన ఆయుర్వేద మందులు పనిచేసే ఉన్నాయి, కానీ అది ఇంగ్లీష్ మందులు త్వరగా పనిచేస్తుంటే ఆయుర్వేద మందులు ఆలస్యంగా పనిచేయచ్చు. కానీ మీరు వాడుకునేది బజార్లో మీరు చెప్పుకుని మేము ఆయుర్వేద మందులను చెప్పుకునే వాటిలో చాలా వాటివి మందులు కాదు. అవి మీరు పేపర్లో చూసే అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడాను అది ఒక ఫుడ్ ఐటెం మాత్రమే. కాబట్టి మీరు వచ్చి పరీక్ష చేయించుకొని నా అంగం గట్టిపడకపోవటానికి కానీ, అంగం గట్టిపడిపోయింది మెత్తబడిపోవటానికి కానీ, తొందరగా కారిపోవటానికి కానీ, నా అంగం లోపల నా వృషణాల లోపల ఏమైనా తేడా ఉందా తప్పుందో నిర్ధారణ చేసుకోండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోండి. అంతేగాని ఏదో ఒకటి గట్టితనానికి ఒక ట్యాబ్లెట్, గట్టితనానికి ఒక సీసా మందు, దాన్ని రుద్దుకోవటానికి కోసమని ఒక తైలము, ఇటువంటి ఏవీ లేవు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో 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 చెప్పండి. సార్ నమస్కారం అండి, నా పేరు శ్రీను అండి. సార్ చెప్పండి. నా ఏజ్ 24 అండి. నాకు ఒక 6 years 7 years నుంచి హస్తప్రయోగం అలవాటు ఉంది. అదే రేపు పెళ్ళైన తర్వాత ఏమైనా ప్రాబ్లం అండి దానివల్ల? మీరు హస్తప్రయోగం ఇప్పుడు చేసుకున్న వల్ల పెళ్ళైన తర్వాత ఏ కష్టం వచ్చేది కాదు. దీని నుంచి కష్టం రాదు. ఇంకేదైనా జబ్బులతో కష్టం రావచ్చు, ఇంకేదైనా కష్టం ఉండొచ్చు, కానీ హస్తప్రయోగం చేసుకోవటం వలన మీకు సెక్స్ సంబంధించిన కష్టం రావటం మాత్రం జరిగేది కాదు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. ఎవరైనా అమ్మాయి అబ్బాయి క్షణికావేశంలో అపరిచితులతో సెక్స్లో పాల్గొంటే కనుక మరి వారు తప్పు తెలుసుకుని వెంటనే, అంటే ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు అతి తక్కువ టైంలో తీసుకోవడానికి మెడిసిన్ లాంటిది అసలు ఏమైనా ఉందంటారా? అట్లా మొట్టమొదటి ఏ విధమైన మెడిసిన్స్ లేవు. అంటే ఒకసారి ఎవరికైనా కానీ వేరే వాళ్ళతో తెలియని వాళ్ళతో సంభోగం చేసినప్పుడు అవతల మనిషికి ఏ జబ్బు లేకపోతే వీళ్ళకి జబ్బు వచ్చే అవకాశం లేదు. కానీ అవతల మనిషికి జబ్బు ఉందో లేదో ఎవరికీ తెలియనప్పుడు లోకంలోని అన్ని జబ్బులు వస్తాయి అని ఊహించుకుంటుంటారు. అది నిజమైన మాటే. కానీ ఏ జబ్బు అంటుకోకుండా ప్రతి జబ్బు బయటపడటానికి ఒక లక్షణాలు వస్తాయి. బయటపడటానికి కొంత టైం పట్టుద్ది. అట్లా కాకుండా వెంటనే వచ్చి నాకు ఏమైనా జబ్బులు వస్తున్నాయా అని నిర్ధారణ చేయాలంటే ప్రతి ఒక్క జబ్బుకి నిర్ధారణ చేయొచ్చు. దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. అంటే అందరూ అనుకునేది సెక్స్ సంబంధించిన దాంట్లో ఏ జబ్బు అయినా వచ్చినా కానీ సుమారుగా తగ్గిపోయే జబ్బుల లోపల 90-95% తగ్గటానికి కోసం ఒక సింగిల్ డే కోర్స్ ఉంటుంది. ఒక్కరోజు ఒక 4 టాబ్లెట్ ప్యాకెట్ వేసుకుంటే
సాధారణంగా అందరికి వచ్చే జబ్బులని చాలా వరకు తగ్గిపోతాయి. ఇక రెండోది, ఒకవేళ ఎవరైనా కానీ నాకు హెచ్ఐవి జబ్బు వస్తుందేమో అని కనుక భయపడితే అటువంటి వాళ్ళు 24 గంటల తర్వాత కనుక రక్త పరీక్ష చేయించుకుంటే రిపోర్ట్ లోపల వచ్చిందో లేదో తెలిసిపోద్ది. మామూలు అందరికీ తెలిసింది హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే 3 నెలల తర్వాత మాత్రమే రక్త పరీక్ష రిపోర్ట్లో అది బయటపడుద్దని తెలుసు అందరికీ. అట్లా కాకుండా కొత్త టెస్ట్ ఉన్నది, కొంత ఖరీదవుద్ది, కానీ అది 24 గంటల తర్వాత కనుక పరీక్ష చేయించుకుంటే ఆ రిపోర్ట్లో కనుక మీకు నెగిటివ్ అని వచ్చిందనుకోండి, మీకు హెచ్ఐవి సోకే అవకాశం లేదని లెక్క. ఒకవేళ కనుక ఉంది అని వస్తే అప్పుడు ఒక రోజు లోపల కనుక పీఈపీ అంటాం, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనే ఒక కోర్సు ఉంటుంది. ఒక 28 రోజుల పాటు కనుక కోర్సు వేసుకుంటే ఒకవేళ అంటుకున్నా కానీ అప్పుడే అది పూర్తిగా సమస్య పోయేట్టు, పూర్తిగా మళ్ళీ రాకుండా చేసేట్టు చేసే కోర్సు ఒకటి ఉన్నది. అది ఎవరైనా కానీ భయపడ్డ వాళ్ళకి మాత్రమే ఇటువంటివి, అంటే కావాలని తప్పు చేసిన వాళ్ళకి ఇటువంటి సలహాలు ఇవ్వం. పొరపాటు పడ్డవాళ్ళు మాత్రం ఈ టెక్నిక్ ఉన్నది. అంటే అందరికీ తెలియదు ఇది. ఒకసారి హెచ్ఐవి వస్తుందని అనుమానం వేసినప్పుడు, లేదు ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉంది అని అబ్బాయికి తెలిసిన, ఆ అబ్బాయికి హెచ్ఐవి ఉందని అమ్మాయికి తెలిసిన 24 గంటలు కనుక పరీక్ష చేయించుకుంటే రక్త పరీక్ష రిపోర్ట్ లోపల పీసీఆర్ అని చేస్తారు. ఆ రిపోర్టు ఒక రోజులో వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత లేదు అన్నారనుకోండి, హాయిగా కూర్చోండి. ఉంది అని అనుమానం వేస్తే వెంటనే మందు మొదలెసుకోవచ్చు. మొదలేస్తే ఒక నెల రోజుల పాటు కనుక మందులు తీసుకుంటే రాకుండా చేసేయచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం. హలో సార్. సార్ చెప్పండి. సార్ నా పేరు రమేష్ సార్. నా వయసు 20 సంవత్సరాలు సార్. ఒక 3 సంవత్సరాల క్రితం ఒక 35 ఏజ్ లాంటి పాల్గొన్నాను సార్. కారణం లేకుండా బ్లడ్ కారింది మీకు. అలా 3 సార్లు పాల్గొన్నాను సార్. 3 సార్లు బ్లడ్ కారింది. అప్పటి నుంచి ఇంకా సెక్స్ పైన ఆగిపోయిన కారణం ఏమన్నా చెప్పగలరు సార్? ఏమిటంటే మొట్టమొదటిసారి సెక్స్ చేసేటప్పుడు అందరికీ తెలుసు అమ్మాయిలకు కొంత రక్తం వస్తుంది. అది కాకుండా అబ్బాయిలు కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది. ఏమిటంటే అబ్బాయిలకి అంగం చివర చర్మం ఉంటుంది. ఆ చర్మం తోలు గనక గట్టితనం వచ్చిన తర్వాత, అంటే ఫుల్ ఎరెక్షన్ వచ్చిన తర్వాత తోలు గనక వెనక్కి రాలేదనుకోండి, అటువంటప్పుడు మొట్టమొదటిసారి సెక్స్ చేసేప్పుడు లోపల పోయేటప్పుడు అది కొద్దిగా చిరుగుద్ది. అట్లా కాకుండా ఇక రెండోది ఏమిటంటే ఒకవేళ తోలు వెనక్కి వచ్చినా కానీ ఆ చివర గుండు లాంటి దానికి వెనకేపు దానికి ఒక చిన్న చర్మం అంటుకుని ఉంటుంది, ఒక కనెక్టింగ్ బ్యాండ్ వెనక వైపున. ఆ అంటుకునేది ఒకవేళ కనుక భార్యాభర్త కలిసేటప్పుడు, ఒక అమ్మాయితో కలిసేటప్పుడు అది చిరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా మగవాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఆ పని మానేసి వెంటనే ఎక్కడైతే మీకు రక్తం వస్తుందో చూసుకుంటే కనిపిస్తుంది అక్కడ, కానీ ఎక్కడైతే రక్తం వస్తుందో అక్కడ వెంటనే కాటన్ తీసుకుని ఒక 10 నిమిషాల పాటు కనుక గట్టిగా నొక్కి పెడితే తగ్గుద్ది. అప్పుడు డాక్టర్ గారి దగ్గర పోయి నిజంగా కారుతుందా, అప్పటికి కూడా తగ్గకపోతే మాత్రం వెళ్ళి దాన్ని కుట్టు వేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఏం కంగారు చేసేది కాదు, ఇది చెడ్డదేం కాదు. అది ఆడవాళ్ళకి వచ్చినట్టు మగవాళ్ళకి కూడా వస్తుంటుంది. కాకపోతే తెలియకపోయేసరికి నా అంగం లోపల నుంచి రక్తం బయటికి పోయి రక్తం పోయిన తర్వాత నా అంగం బలహీన పడిపోయింది, అంటే అంగంలోంచి రక్తం బయటికి పోతే బలహీన పడిపోయిందని భయంతో సెక్స్ సంబంధించిన కష్టాలు వస్తాయి. ఈ రక్తం పోవటం వల్ల ఏ కష్టాలు వచ్చేవి కావు. దాన్ని వెంటనే సరి చేయించుకుంటే చాలు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే. హలో. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు కిషోర్ అండి. అంటే మా బ్రదర్కి ఎప్పుడు బాధపడుతుంటే చిన్న ప్రాబ్లం అని, అంటే చాలా త్వరగా రిలీజ్ అయిపోతుంది అంటాడు. ఏమైనా పరిష్కారం ఉందండి? మీకు పెళ్ళయిందా? అయిపోయిందండి. మీకు తొందరగా విడుదలైపోతుంది ఇంద్రియం. అంటే భార్యాభర్త కలిసేటప్పుడు మీ భార్యకి సంతోషం వచ్చినంతసేపు మీరు నిలవలేకపోతున్నారు, తొందరగా ఇంద్రియం విడుదలవుతుంది అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి విడుదలైతే వేరు మాట. ఒక్కోసారి ఎక్కువసేపు చేస్తారు, ఒక్కోసారి తక్కువసేపు చేస్తారు. అది మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అట్లా కాకుండా ప్రతిసారి కనుక మీకు ఇంద్రియం తొందరగా విడుదలవుతుంటే మాత్రం దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి మీకు ఏదైనా కానీ హార్మోన్ సంబంధించినవి కానీ కెమికల్ సంబంధించినవి కానీ తప్పులు ఉన్నాయి లేదు టెస్ట్ చేయించుకోవాలి.
ఏదో షుగరు థైరాయిడ్ బీమారీలు ఉన్నాయని చూయించుకోండి. షుగరు థైరాయిడ్ సంబంధించిన జబ్బులు ఏమన్నా చూయించుకున్న తర్వాత ఏదీ లేదు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ట్యాబ్లెట్ ద్వారా సరి చేయొచ్చు. అంటే మీ మనస్సును కంట్రోల్ చేసుకోవడం విధంగా ఉండే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి వేసుకుంటే మీరు ఇప్పుడు ఎంతసేపు చేస్తున్నారో అంతకంటే 4 రెట్లు ఎక్కువసేపు మీతో సెక్స్ చేయించవచ్చు. కానీ ఆ ట్యాబ్లెట్ కంటిన్యూగా కొన్ని నెలల పాటు వాడాల్సి ఉంటుంది. వాడిన తర్వాత మొదలేసిన తర్వాత ఒక 10 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో దానికి పూర్తి ఫలితం కనిపిస్తే మీరు సంతోషంగా సెక్స్ చేసుకోగలరు. కాబట్టి ఇది ఇట్లా జరుగుతుందని ఇంట్లో కూర్చోవటం కంటే దీనికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉన్నది, దాన్ని మనం చేయించుకుంటే ఇద్దరు సుఖపడతాం అని తెలుసుకుంటే చాలు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం. హలో నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సార్. అయితే మా ప్రాబ్లం ఏంటంటే ట్యూబెక్టమీ చేసిన తర్వాత ఎన్ని రోజులు టెస్ట్లో పాల్గొంటారు సార్? ట్యూబెక్టమీ చేసిన తర్వాత అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పొట్టకోసి ట్యూబెక్టమీ చేయటం, రెండోది లేపరోస్కోపీతో చేయటం. ఏది చేసినా లేపరోస్కోపీతో చేసినా పొట్టకోసి చేసిన తర్వాత లేపరోస్కోపీ ఆ కుట్టు మానిపోయిన 2 రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఒక నెల 15 రోజులు. అదే పొట్టకోసి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక నెల 15 రోజుల తర్వాత సెక్స్ చేసుకోవచ్చు ఆపరేషన్ అయిన తర్వాత. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్. హలో సార్ నా పేరు రమేష్ అండి. చెప్పండి సార్. నాకు ఆల్రెడీ రీసెంట్గా 1 year బ్యాక్ మ్యారేజ్ అయిందండి. సార్ ప్రాబ్లం ఏంటంటే నైట్ 9 to 10 కలిసినప్పుడు యూరిన్ బాగానే అవుతుంది మామూలుగాని, కానీ తెల్లవారుజామున మామూలుగా కలిస్తే ఎంతసేపు అయినా అవ్వదు సార్. సో అది మామూలుగా నైట్ కలవడం వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఒక రోజు నైట్ కూడా మానేసి తెల్లవారు చేస్తే అవ్వట్లేదు. సో చాలా ఇబ్బంది అయిపోయి మొత్తం పెయిన్స్ కింద వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ముందు ఏంటంటే? మీకు ఒకసారి ఇంద్రియం విడుదలయ్యి రెండోసారి ఇంద్రియం విడుదల కావట్లేదు అంటే, తెల్లవారుజామున ఇంద్రియం విడుదల కావట్లేదు అంటే ఏమిటంటే, మీరు ఆ టైం లోపల పూర్తిగా ఎగ్జైట్మెంట్ కావట్లేదు, పూర్తిగా ఉద్రేకపడట్లేదు అని లెక్క. ఇది ఒక మానసిక సంబంధించిన కష్టం. అంటే ఏమిటంటే, ఒకసారి ఇంద్రియం విడుదల అయిన తర్వాత మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ గట్టితనం వచ్చింది అంటే వాళ్ళకి మళ్ళీ రెండోసారి కూడా ఇంద్రియం విడుదల అవుతుంది. కానీ కొంతమందికి ఎంతసేపు అయినా అంటే కొన్నిసేపు అయినా అంటే అరగంట 30 గంటల తర్వాత కూడా ఇంద్రియం విడుదల కాని మనుషులు ఉంటారు. అటువంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళందరికీ ఒకసారి కాలేదంటే అది నిజమైన శరీరం సంబంధించిన కష్టం కాదు, కొన్ని మానసిక సంబంధించిన కష్టాలు ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చోట ఒక హార్మోన్ సంబంధించిన తప్పు ఉండొచ్చు. కానీ మెజారిటీకి ఇది మానసిక సంబంధించిన కష్టం. అంటే ఏమిటంటే, మనిషి యొక్క ఉద్రేక స్థాయిని బట్టి వాళ్ళకి ఎంతసేపటి తర్వాత విడుదలవుద్ది అనేది ఉంటుంది. ఒకవేళ విడుదల కావట్లేదంటే ఒక బ్లాక్ ఉంటుంది అనమాట. అంటే ఉదాహరణకు చెప్పడానికి ఆ బ్లాక్ ఎట్లా వస్తుంది, మీరు తెల్లవారుజామున చేస్తున్నారు, ఆ టైం లోపల మీ భార్య నిద్రపోతున్నా కానీ మీకు ఆత్రం కొద్ది చేశారనుకోండి, మీకు అవతలేపు నుంచి ఉద్రేకం తప్పించడానికి సరిపడా అవతలేపు నుంచి మీకు చొరవ ఉండదు. అటువంటిప్పుడు మీకు గట్టితనం రాకపోవచ్చు. కానీ ఇటువంటిది ఏం చేయాలంటే, మీరు మీ భార్య వచ్చి ఒకసారి ఇద్దరు కలిపి మీ సమస్య గురించి చర్చించితే చాలు. దాని నుంచి పూర్తి వివరం తీసుకున్న తర్వాత చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి, మందులు అక్కర్లేకుండా. అంటే చాలా సింపుల్ అంటే ఏమిటంటే, ప్రతి ఒక్క మనిషికి మానసికంగా ఒక చోట బ్లాక్ వస్తాయి. అది తెలుసుకోవటానికి మాకు కొంత గంటన్నర 2 గంటలు కూడా పట్టు ఇద్దరిని మాట్లాడితే అది తెలుసుకోగలుగుతాం కొద్దిసేపటి తర్వాత. అంతే, అది సరిచేయడానికి ఒక చిన్న ఉంటుంది, అది ట్రీట్మెంటే. అటువంటి వాళ్ళకి ఏ మందు వాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు అటువంటి వాళ్ళే. అంటే భార్యాభర్త ఇద్దరు కూర్చొని మీరు చర్చించుకోండి. మీ వల్ల కాకపోతే మేము ఉన్నాం, వచ్చి మీ విషయం గురించి పూర్తిగా చర్చించిన తర్వాత కొంత టైం తీసుకున్న తర్వాత మీకు ఎందువల్ల ఇట్లా వస్తుంది, మానసికంగా ఏ పరిస్థితుల్లో మీకు ఇటువంటి రావట్లేదని నిర్ణయం చేయొచ్చు. అటువంటి వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి తప్పుకోవటానికి కొన్ని సలహాలు ఇస్తాం. మెజారిటీకి మానసిక సంబంధించిన సలహాలు ఇచ్చి దీన్ని సరి చేయొచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో 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 చెప్పండి. డాక్టర్ మాట్లాడు. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి ఏం కావాలి? నల్గొండ సార్. హలో హలో నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్.
హలో హలో. నా పేరు నరేష్ సార్. ఆ. నాకు మూత్రం ఫస్ట్ చేయగానే మూత్రం వస్తుంది సార్. హలో హలో. భార్యాభర్త సంసారం చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మూత్రం వస్తుంది. మూత్రం వస్తుంది. దానివల్ల కనుక్కున్నాం. వస్తుంది, అయిపోయిన తర్వాత మూత్రం వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి, మీ సమస్య ఏమిటి? అదే ఫస్ట్ కలవంగానే మూత్రం వస్తుంది సార్. భార్యాభర్త కలవటం అయిపోయిన తర్వాత కలిసేటప్పుడా? కలిసేటప్పుడు మూత్రం వస్తుంది. మీకు కలిసేటప్పుడు ఇంద్రియం కాకుండా మూత్రం వస్తుందా? అయిపోయినాక మూత్రం వస్తుంది. అయిపోయిన తర్వాత మూత్రం రావచ్చు అందరికీ. అది సమస్య ఏమిటి? అటువంటప్పుడు ఒకవేళ మీకు అయిపోయిన తర్వాత మూత్రం వస్తుంది అనుకుంటే, కొంతమంది మాత్రం ఎప్పుడైనా కానీ వాళ్ళ లోపలికి పోయేటప్పుడు ఇరిటేషన్ వస్తుండదు ఒక్కోసారి. అటువంటి వాటిలో ఎప్పుడైనా ఉంటాయి, కానీ మెజారిటీకి ఏ కష్టం ఉండదు. అందుకని ఈసారి మీరు ఏం పరీక్ష చేయించుకుంటారంటే, మీ సొంతంగా భార్యాభర్త కలవటానికి ముందు మూత్రం పోసుకుని రండి. అయినా కానీ భార్యాభర్త కలిసిన తర్వాత కనుక మళ్ళీ వస్తుందంటే అది మీలో కానీ మీ భార్యలో కానీ ఒక ఇన్ఫెక్షన్ ఉందని గుర్తుంటుంది. అటువంటి వాళ్ళకు ఆ రాపిడి ద్వారా ఇన్ఫెక్షన్ తొందరగా బయటపడుద్ది. ఆ టైం లోపల అది మూత్రం పోయాలని ఉద్రేకం వచ్చేస్తుంటుంది, మూత్రం పోయాలని కోరిక పుడుతుంటుంది. అందుకని మీరు ఏం చేసుకోవాలంటే, మీ అంతా మీరు చూసుకోండి. కలవటానికి ముందు మూత్రం పోసుకొచ్చి తర్వాత కలిశారనుకోండి, అయినా కానీ వస్తుంది అంటే అప్పుడు మూత్రం సంబంధించిన పరీక్ష చేయించుకోవాల్సిన, దాంట్లో ఏ విధమైన ఇన్ఫెక్షన్ వస్తుందో చూసుకోండి చాలు. దాన్ని బట్టి మీకు కానీ మీ భార్యకి కానీ ఇద్దరిలో ఎవరికొకరికి ఇన్ఫెక్షన్ ఉండాలి ఆ ఏరియాలో. అంటే అది మూత్రంలోనే కాదు, సంసారం చేసే భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మూత్రం తొందరగా వచ్చేస్తూ అట్లా. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, మీరు కొద్దిగా బిగ్గరగా మాట్లాడండి, వినిపించట్లేదు. భార్యాభర్త సెక్సువల్ పాల్గొంటారు కదా, ఎప్పట్లో ఏ టైంలో పాల్గొంటే పిల్లలు పుడతారండి? మొట్టమొదటి తెలుసుకోండి, మీరు భార్యాభర్త సంసారం చేసేటప్పుడు పిల్లలు ఏ టైంలో పుడతారో అని తెలుసుకునే ముందు, ఎవరైనా మనుషులు రోజు ఒకసారి కానీ రోజు మార్చి రోజు ఒకసారి కానీ సెక్స్ చేయగలిగే సామర్థ్యం ఉంటే ఏ తారీఖు అనేది ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రోజు సెక్స్ చేసే వాళ్ళకి ఏ టైం చేసినా ప్రతిరోజు చేస్తుండేటప్పుడు అసలు తారీఖు అని చూడాల్సిన అవసరం లేదు. కానీ దినం మార్చి దినం చేస్తున్నా కానీ మీరు తారీఖులు చూడాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా భార్యాభర్త ఇద్దరు వేరే వేరే ఊళ్ళో ఉంటూ ఎప్పుడైనా భార్యాభర్త టైంలో కలవటానికి కుదరని వాళ్ళకి మాత్రమే డేట్స్ పెట్టుకోవాలి. లేదు నాకు వారానికి ఒకసారి తప్పితే నేను చేయలేను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ తారీఖులు నిర్ణయం చేసుకోవాలి. దినం మార్చి దినమన్నా కనీసం చేయగలిగేవాడు తారీఖులు చూసి లేనిపోని తంటాలు లేనిపోని టెన్షన్లు తెచ్చుకోవద్దు. ఇక రెండోది, ఒకవేళ కనుక మీకు అటువంటి సామర్థ్యం లేకపోతే అప్పుడు మీ భార్య నెల నెల కరెక్టు బయట ఉండే మనిషి అయితే, అంటే కరెక్ట్గా బయట ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తాయి. అది బయట ఉన్న తర్వాత 10వ రోజు నుంచి 18వ రోజు మధ్య గర్భిణీ వచ్చే తారీఖులు, వీటిల్లో 13, 14, 15, 16 ఇవి ఇంకెక్కువ వచ్చే తారీఖులు. అంటే తారీఖులు కాదు, రోజులు. అంటే బయట ఉన్న రోజుని మొట్టమొదటి ఒకటి లెక్క పట్టుకుంటే సుమారుగా 14, 15 రోజుల్లో అండం విడుదలవుతుంటుంది. దానికంటే 2 రోజుల ముందు, ఒక రోజు తర్వాత, అంటే 13, 14, 15, 16 రోజుల్లో కలిస్తే గర్భిణీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కాళికా షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కాళికా షో. మరి అలానే కాల్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ, నమస్తే.